రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా ఒక ప్రకటన చూశానండి. ఓఆర్ఆర్‌కి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో కొన్ని ఎకరాలు అది సేకరించమని అంటే పండించే భూములు కాకుండా మిగతా భూములు తీసుకోమని అన్నారండి. అంటే కొద్దిగా సేకరించమని అన్నట్టున్నారు. యెస్. దీనివల్ల మనకి రియల్ ఎస్టేట్ ఇంకా ఏమిటి లాభం? అది ఖచ్చితంగా. ఏ విధంగా సహాయం పడతది? అంటే ఇంకా దాని విధి విధానాలు ఇంకా స్పష్టంగా చెప్పలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, హ్మ్. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఈ రెండిటి మధ్యన 500 ఎకరాల నుంచి 1000 ఎకరాలున్న హ్మ్. గవర్నమెంట్ ల్యాండ్, ఆ గవర్నమెంట్ ల్యాండ్‌లో కూడా వ్యవసాయ నివాస యోగ్యమైనది కాకుండా ఓకే. ప్యూర్‌లీ పోరంబోకు అవును. అంటే వ్యవసాయానికి పనికిరాని భూములు ఏవైతే ఉన్నావో హ్మ్. అటువంటి భూములు సేకరించండి. అటువంటి భూములు సేకరిస్తే అక్కడ మనం టౌన్‌షిప్ లాంటిది ఆ! టౌన్‌షిప్. నిర్మాణం చేసి హైదరాబాద్ మీద ఉన్న ఏదైతే బర్డెన్, ట్రాఫిక్ బర్డెన్ గానీ, అట్లాగే ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన బర్డెన్ రకరకాలు ఉన్నో ఆ బర్డెన్‌లను తగ్గించి హైదరాబాద్‌ను మరింత నిర్మాణం చేద్దాం, అభివృద్ధి చేద్దాం అనే కాన్సెప్ట్‌తో చెప్పారు. హ్మ్. నా అంచనా ప్రకారం ఏంటంటే అట్ట వాటిని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రధానంగా ఇంత పొలాన్ని సేకరించగలిగితే వీటిలో అవసరమైతే హెచ్ఎండిఏ తోటి టై అప్ అయి ఉండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్‌లో భాగంగా అక్కడ కూడా వెంచర్స్ చేయగలిగితే, హ్మ్. గతంలో మనం ఎట్లాగైతే శంకరపల్లి దగ్గర, మోకిళ్ళ దగ్గర, అట్లా షాబాద్ దగ్గర వెంచర్‌లేసి గవర్నమెంటు హ్మ్. రియల్ ఎస్టేట్ చేసింది. అవునండి. అట్లాగే ఇక్కడ కూడా చేయగలిగితే కొంత గవర్నమెంట్‌కు మరింత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. సో, ఆ రెవెన్యూ తోటి ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీల పథకం ఉందో, ఆ 6 గ్యారెంటీ పథకాన్ని అమలు చేయడానికి కొంత నిధులు సేకరించుకోవడానికి అవకాశం కూడా దొరుకుతుందనే లక్ష్యంతోటే హ్మ్. ఆ ప్రకటన చేసి ఉంటాడని చెప్పేసి నేను భావిస్తున్నా. ఓకే. దీంతో పాటు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. హైదరాబాద్ నుంచి హ్మ్. దాదాపు 50-100 కిలోమీటర్ల దాకా కూడా మన హైదరాబాదు నగర నిర్మాణాన్ని పెంచుకోవడానికి స్కోప్ ఉంది. హ్మ్. ఆ వైపుకు కూడా మనం ఆలోచిద్దాం అన్నాడు. ఓకే. ఎందుకంటే హైదరాబాద్‌కి ఎటు చూసినా సముద్ర మార్గం లేదు. ఏదో ముంబై లాగానో అవును. లేదా చెన్నై లాగానో వానం చూస్తే హ్మ్. ఇది ప్లేన్ ఏరియా. సో, ప్లేన్‌గా ఉంటది కాబట్టి ఎంత దూరమైనా పోవడానికి స్కోప్ ఉంది. ఆ మేరకు ఇప్పటికి గత ప్రభుత్వమే ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల పరిధి వరకు ఎక్కడ చూసినా డెవలప్ చేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకుంటే ఎయిర్‌పోర్ట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి చూసుకుంటే అవునండి. మీకు జడ్చర్లనే దాదాపు ఒక 60 కిలోమీటర్ల అబోవ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన దివిటిపల్లి హ్మ్. ఏదైతే మహబూబ్ నగర్ పరిధిలోకి వస్తుందో అక్కడ కూడా ఐటీ నిర్మాణం చేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే అడ్డాకులు అని చెప్పేసి ఇంకోటి ఎట్లాగో ఎయిర్‌పోర్ట్, మినీ ఎయిర్‌పోర్ట్ కూడా తయారు చేయడానికి అటువైపు చూసినా, లేదా ఇప్పుడు శంషాబాద్ కాకుండా మనం ముంబై హైవే చూసుకుంటే కూడా హ్మ్. ఈ రూట్‌లో కూడా ఏదైతే సంగారెడ్డి, సదాశివపేట, బుదేరా అట్లాగే జహీరాబాద్ వరకు కూడా ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేశారు. అట్లాగే చూసుకుంటే మనకి ఏదైతే షామీర్పేట రూట్ చూసుకున్నా, లేదనుకుంటే మేడ్చల్ రూట్ చూసుకున్నా, ఘట్కేసర్ గేట్ చూసుకున్నా, ఏ రూట్‌లో చూసినా కూడా హైదరాబాద్ మరింత పెరగడానికి కావాల్సిన స్కోప్‌ను గత ప్రభుత్వమే ఆల్రెడీ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసింది. దానికి కావాల్సిన రకరకాల ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన ఎస్‌ఈజెడ్‌లను కూడా తీసుకొచ్చింది. దాన్ని ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా కొనసాగిస్తదని నేను అనుకుంటున్నా. కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. దానికి ఎక్కడ కూడా తీసేయాల్సిన లేదా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్‌కి లేదని చెప్పేసి కూడా నేను ఫీల్ అవుతున్నా. హ్మ్. ఈ కొత్తగా ఒక అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఒకళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నానండి. ఏంటంటే ఇప్పుడు మరి కేసీఆర్ కూడా చేసినట్టు లేరు. రేవంత్ రెడ్డి ఏమిటంటే ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ ఇలాగా నేను కొన్ని అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా స్థలాలు కొనుక్కునేలాగా నేను ప్లాన్ చేస్తాను. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అని అంటున్నారటండి. ఓకే. అది ఎంతవరకు సక్సెస్ అవుద్దంటారు? గవర్నమెంట్ అంటే కూకట్పల్లి యూనిట్ కూడా ఇదివరకు అలా ఉండేయట. యెస్. కూకట్పల్లి గాని, కేపీహెచ్‌పీ అన్నీ కూడా. యెస్. ఇప్పుడు నేను కూడా అలా మళ్ళీ కొత్తగా నేను సేకరిస్తాను అంటున్నారాయన. మేబీ చేసినా ఎల్ఐజీ అని లోయర్ ఇన్‌కమ్ గ్రూప్స్ వాళ్ళకి స్థలాలు తక్కువ రేటుగానే వస్తాయనుకుంటున్నాను నేను. అనుకుంటే గవర్నమెంట్ అనుకుంటే అవునండి. సాధ్యం కావడానికి స్కోప్ ఉంది. హ్మ్. పెద్ద విషయం కాదు. కాకపోతే గవర్నమెంట్ మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఏందంటే ఎల్ఐజీ చేసినా, ఎంఐజీ చేసినా, హెచ్ఐజీ. హెచ్ఐజీ ఏది చేసినా కూడా అవునండి. ఔటర్ రింగ్ రోడ్ లోపల చేస్తే అవునండి. దాదాపు సాధ్యం కాదు. హ్మ్. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏ ఏరియా తీసుకున్నా దాదాపు 70-80 వేలకు తక్కువ స్క్వేర్ యార్డ్ రాదు. ఓకే. సో, మిడిల్ క్లాస్ అయినా, లో మిడిల్ క్లాస్ అయినా హ్మ్. అది బేర్ చేయడం వాళ్ళ వల్ల కాదు.
ఓకే. ఎందుకంటే గతంలో మనం రాజ్య స్వగృహ పేరుతో వచ్చినటివి అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మనకు తెలుసు. అవును. అట్లా కాకుండా గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చి కొన్ని ఏరియాలు మొత్తం సిటీ సరౌండింగ్ చుట్టూ కాకుండా కొన్ని ఏరియాలో ఎస్పెషల్ మనం ఎంప్లాయ్మెంట్ బాగుందనుకుంటున్న ఏరియాల్లో ఇటు బెంగళూరు హైవేని తీసుకున్నా, లేదా ముంబై హైవేని తీసుకున్నా, లేదా మనకు వచ్చేసి పూణే హైవే ఇటువంటి తీసుకోగలిగితే, సోలాపూర్కి సంబంధించినటువంటి తీసుకోగలిగితే ఒక 3 ఏరియాల ఔటర్ రింగ్ రోడ్డు బయట చేయగలిగితే ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీకి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కానీ సిటీలో మాత్రం సాధ్యమయ్యే అవకాశం లేదు. పైగా సిటీలో అంత ప్లేస్ కూడా దొరికే ఛాయిస్ తక్కువ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.